విధుల్లో నిర్లక్ష్యం వహించిన భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలోని 82 మంది సిబ్బందికి కలెక్టర్ హనుమంతరావు నోటీసులు జారీ చేశారు. ఏరియా హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీ చేసిన భువనగిరి కలెక్టర్ హనుమంతరావు సమయపాలన పాటించని ఉద్యోగులపై సీరియస్ అయ్యారు. 3 గంటల పాటు హాస్పిటల్లో పర్యటించిన కలెక్టర్ అక్కడి పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. విధులకు హాజరు కాని వారిపై అక్కడికక్కడే చర్యలు చేపట్టారు. సమయపాలన పాటించని 63 మందికి అలాగే విధులకు గైర్హాజరైన 19 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హాస్పిటల్లో వివిధ అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని కాంట్రాక్టర్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ పరిశుభ్రత శానిటేషన్ సిబ్బంది పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సుమిత్ర, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంలో అక్కడ ఎవరైతే గైర్హాజరైనటువంటి సిబ్బంది కావచ్చు, అదేవిధంగా సమయపాలన పాటించిన సిబ్బంది పైన అక్కడికక్కడే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొత్తం కూడా 82 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో సమయపాలన అంటే ఆలస్యంగా వచ్చినట్టు నిర్ధారించిన వాళ్ళకి 63 మందికి నోటీసులు జారీ చేస్తే అసలు కనీసం అనుమతి తీసుకోకుండా విధులకు గైర్హాజరైన 19 మంది కూడా నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా ఆసుపత్రిలో మొత్తం అన్ని ప్రాంతాలు కూడా దాదాపు 2 గంటల పాటు కలియ తిరుగుతూ మొత్తం పేషెంట్లతో మాట్లాడి వారి సరిగా వస్తున్నారా, సరిగా రెస్పాండ్ అవుతున్నారా, ఎటువంటి చికిత్సలు అందుకుంటున్నారు, అదేవిధంగా డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా అన్న అంశాలపైన కూడా ఇటు కలెక్టర్ పరిశీలించడం జరిగింది. అదేవిధంగా అక్కడ వివిధ అభివృద్ధి పనుల పైన కూడా కొంత అసంతృప్తిగా ఉండటం, ఏదైతే సుదీర్ఘకాలంగా పనులు కొనసాగుతుండటం, ఆ పనుల వల్ల ఇటు రోగులు కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అక్కడే వెంటనే కాంట్రాక్టర్ ను కూడా పిలిచి సంబంధిత కాంట్రాక్టర్ పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతకాలం ఇట్లా చేసుకుంటూ చేస్తారు, పేదలకు ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఒకవేళ గడువులోపు కనుక చేయకపోతే మాత్రం వేరే కాంట్రాక్టర్ ను మార్చాల్సి వస్తుందని కూడా హెచ్చరించడం జరిగింది. దాంతో పాటు శానిటైజేషన్ నిర్వహణ పైన కూడా మొత్తం అసంతృప్తిగా వ్యక్తం చేయడంతో పాటు శానిటైజేషన్ సిబ్బందికి సంబంధించిన వారిపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఏరియా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రిలో ఎలా ఉంటే మొత్తం కింది స్థాయిలో ఎలా ఉంటుంది అని చెప్పి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి మొత్తం వైద్య సిబ్బంది పట్ల కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి అంటే ఏదన్నా ఒక ఇంపార్టెంట్ పని ఉండి రాలేకపోతున్నప్పుడు కనీసం అనుమతి తీసుకోవాలి, ఉన్నతాధికారుల నోటీసులు కూడా లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మాత్రం కుదరదని చెప్పి, అదేవిధంగా ఏదైతే నోటీసులకు సంబంధించి షోకాజ్ నోటీసుల నుంచి సరైన సంతృప్తికరమైన సమాధానం లేకపోతే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా కలెక్టర్ హెచ్చరించారు. అంటే చంద్రశేఖర్, ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన వాళ్ళు గైర్హాజరైనట్టుగా తెలుస్తోంది? సుమిత్ర, అంటే దీనికి సంబంధించి మొత్తం ఇటు వైద్యులు ఇందులో గైర్హాజరుకి సంబంధించి మొత్తం 19 మంది ఉంటే అందులో కొంతమంది వైద్యులు కూడా ఉన్నట్లు గుర్తించారు. వైద్యులతో పాటు కింది స్థాయి సిబ్బంది, స్టాఫ్ నర్సులు, అదేవిధంగా మామూలు మెడికల్ ఏదైతే అసిస్టెంట్స్ అందించేటువంటి సిబ్బంది, అదేవిధంగా కొంతమంది ఈ ఫార్మసీ నిర్వహణలో కూడా కొంతమంది, మొత్తం 3 విభాగాల నుంచి ఎక్కువగా ఈ గైర్హాజరు ఉన్నట్టు కలెక్టర్ హనుమంతరావు గుర్తించారు. దాంతో పాటు 63 మంది సమయపాలన పాటించని సిబ్బందిలో కూడా చాలా మంది వైద్యులే ఉండటంతో కలెక్టర్ కాస్త విస్మయానికి గురయ్యారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వైద్యులు చాలా మంది ఉదయం పూట మాత్రమే ఇక్కడ ఓపీ అందుబాటులో ఉంటుంది. ఏరియా హాస్పిటల్లో ఓపీకి సంబంధించి అంటే ఉదయం పూట కూడా ఆలస్యం వచ్చి మధ్యాహ్నం వరకే 12-1 గంట వరకే అందుబాటులో ఉంటారు. ఆ సమయంలో కూడా దీన్ని ఆలస్యంగా వచ్చి ఇష్టారైతును వ్యవహరించడం అనే దాని పట్ల కొంత కలెక్టర్ తీవ్ర అసంతృప్తి గురి కావడంతో పాటు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఫర్ ద అప్డేట్స్.